డ్రామా కంపెనీలో జరుగుతుంది కార్తీక వైభోగమే. అండ్ ఈ కార్తీక వైభోగమే స్పెషల్ ఎపిసోడ్ లో చూడండి ఎంత మంది అక్క చెల్లు కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. మరి ఆ కలర్ఫుల్నెస్ అంతా అక్కడ కూర్చొని కనిపిస్తే ఎలా, సెంటర్ స్టేజ్ లో కూడా కనిపించాలి, రైట్? సో ఒక మంచి ఎవర్ గ్రీన్ పార్టీని మళ్ళీ మన ముందు రిక్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు భాను అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి. దీపికలై మెరిసే తారకలు, చూసే దీపికలై విరిసే కోరికలు, మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొంగుతుంది, రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు, దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ చికట్లు, కురిసే సుగంధాల చూపదా వసంతాల కేళి, కురిసే సుగంధాల చూపదా వసంతాల కేళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, అందేలా ఊగే ఊహల ఉయ్యాలా, ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి, చూపదా వసంతాల కేళి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి, చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాల
ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. అండ్ ఈ రోజు మన కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ కార్తిక వైభోగమేంలో చెర్రీ అండ్ బాను మీరిద్దరు కలిసి చేసిన ఈ పాట ఆహా ద ఫీలింగ్ ఇస్ అగైన్ అన్ఎక్స్ప్లెయినబుల్. అండ్ ఈ సాంగ్ ని ఇంత బాగా ఇంత బ్యూటిఫుల్ గా రీక్రియేట్ చేసిన చారీ మాస్టర్ ప్లీజ్ కమ్. బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉన్న సాంగ్ ని చాలా బ్యూటిఫుల్ గా రీక్రియేట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దాట్. మరి ఓవర్ టు యూ ఇంద్రజ గారు, మీకు ఈ స్పెషల్ రీక్రియేషన్ ఎలా అనిపించింది, అది కూడా పండుగ రోజు? ఇది అబ్సల్యూట్లీ కార్తిక వైబ్ భోగమే. బ్యూటిఫుల్ గా ఆ మూమెంట్స్ ఏదేదైతే మేము ఎంజాయ్ చేసామో మూవీలో, ఆ మూమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మీరు అక్కడ కరెక్ట్ గా సెట్ చేయడం చారీ మాస్టర్ గ్రేట్. మన డాన్సర్స్ ని కూడా పిలిచేద్దాం. ఆశా దీపికలై మెరిసే తారకలు. అసలు శ్రీదేవిలో ఎప్పుడు మనం ఊహించుకోలేని హైలైట్ జరిగిన మన బాను. మా బాను ఇంత సిగ్గుపడగలదు, ఇంత వినయంగా, ఇంత ఒక అమ్మాయిలాగా. నిజంగా మీరు చెప్పినట్టు మేడం, ఈ గ్యాప్ లో బాను మనసులో చాలా డెప్త్ వచ్చింది. మేడం, బాను పర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా? డెప్త్ మాత్రమే కాదు, విడ్త్ కూడా ఉంది. బాను క్యూట్ గా చాలా ఆ సాంగ్ కి ఏదైతే కావాలో అలా పర్ఫామ్ చేశారు. ఒక బ్యూటిఫుల్ ఫీల్ తీసుకొచ్చారు మా ఈవెంట్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఏ మాటకి ఆ మాట ఆ రోజు మాత్రం మీరు మనసు నుంచే పాడారు. అవును, మనసు నుంచి కాదు, యాక్చువల్ గా వాయిస్ నుంచి పాడా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే. మేడం, ఆ రోజు నేను పాడినప్పుడు రష్మి కూడా ఏడ్చింది. మా రష్మి దేనికైనా ఏడ్చేస్తా. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాను. మరి మన ఇవాల్టి ఎపిసోడ్ స్పెషల్ అట్రాక్షన్ ద సిస్టర్స్ మంజుల గారు అండ్ కీర్తి గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? లెట్స్ స్టార్ట్ విత్ మంజుల గారు. మాకు చాలా నచ్చింది. ఇక్కడే నిజంగా జరుగుతుంది అన్నట్టుగా అన్ని మొత్తం క్రియేట్ చేసి చేశారు కదా, సో మాకు చాలా బాగా అనిపించింది. సూపర్. కీర్తి గారు. మాస్టర్ నిజంగా చాలా బాగుంది. And thank you so much to the entire team. Thank you guys. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.